ఎందుకు కాదాని ఆడబిడ్డ మీరు కంటేనేమో అవ్వయ్య మీరు కంటేనేమో కొడుకులకు చేయలేస్తుంది. అదే పెద్ద మీరు కంటే విద్యా గురువు బుద్ధి గురువు పెందనే పెద్ద గురువు నీకేమే ఆడబిడ్డ నీ ఆడబిడ్డ నాకు పెట్ట ఆడబిడ్డలు సోమియకు కొడుకో అమ్మాయిలు ఆడబిడ్డల మొత్తాన్ని పొరవేశారు. అబ్బో ఆడబిడ్డలు 5 రూపాయలు బాకీలు పట్టుకొని వస్తారు 500 పెట్టిన పెట్ట పిచ్చగా ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు పెడతారో ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు పట్టకపోవడం ఎప్పుడు తిందామనుకుంటారు. ఆడబిడ్డ ఏంద్రా కోసి ఆడబిడ్డ ఉంచేది లేకపోతే మరి ఆడబిడ్డ రాఖీ కట్టకపోతే ఇంకెవరు కడతారా? ఎవరు కడతారు? పెండం కడతది. పెండం కడితే నా 5 రూపాయలు నాకే ఉంటాయి, నా 500 నాకే ఉంటాయి. మరి ఆడబిడ్డలు అంటే రాఖీ కడితే కట్నం పెట్టి కాలు మొక్కుతాడు. మరి పెళ్ళం కడితే పెళ్ళం కాలు మొక్కుతాడా? మొక్కుడే. మరి పెళ్ళం కాలు మొక్కిన కూడా పేరు కట్టారా? అబ్బాయిల కాలు మొక్కిన కూడా అడుగు పడతాడు. అందుకనే బాగా పేరు కట్టాలి. అందుకనే మరి నువ్వు ఇంటి పోయినాక మొక్కు నువ్వు పేరు కట్టావు. అయితే పెళ్ళమ్మ నిన్నోడెవరు వెళ్ళిపోలే వెళ్ళిపోడు. పెళ్ళమ్మ నిన్నోడే చెడిపోయాడు. ఆడబిడ్డ మాటలు పట్టుకున్నాడు అత్త దగ్గర అయిండు. అంతే ఆడబిడ్డ మాట పట్టుకున్నాడు అత్త దగ్గర ఎవరైండు దక్షిణంటే రావర బ్రహ్మ. వాడు ఎవర మాటిన్నాడు? పూర్తనక మాటిన్నాడు. చెల్ల మాటిన్నాడు. వాడు పెళ్ళ మాటిన్నారా? అవి నువ్వు నీకు ఇవన్నీ తెలుసు. మరి మళ్ళీ ఆర్పికతో మళ్ళీ ఆర్పికతో మరి ఇన్నర వాడు ఎన్ని రోజులు బతికిరా? అరే ఎన్ని రోజులు బతికినా కానీ వాడంత భక్తుడు లేదు, వాడంత రాదు లేదు ఆ పేరు దానికి. అరే ఎప్పటికీ ఇప్పుడు నీలెక్క నాకు ఇంత వయసు వచ్చినాక భక్తుడు అవసరమా? 50 ఏళ్ళు దాటంగానే పెట్టని కావాలి. మరి సరే కొడుక మరి తొమ్మిదిగా తొమ్మ సాలెక్క సాలంటారు పెద్దలు. మరి నన్ను నువ్వు కొడతారు, రేపు నీకు కొడుకులు కొడతాడు. వాళ్ళు కొట్టారా? నేను ఆంగడికి ఇట్లా నీలెక్కనా? నేను దేవుడికి పూజ చేస్తుని కాదు. నీ రూపం నాకు రా కొడుకో, నేను దేవుడికి పూజ చేస్తారా కొడుకో అని కొడుకు కావాలని ఎవరేసుకొని కాదు. దేవుడు లేడు, దయ్యం లేదంటాను. దేవుడు లేడా కొడుక? లేడు. దేవుడు లేకపోతే నిన్ను గుండు కట్టి పోకాలు కట్టి ఇంత పండుగ ఎందుకు చేస్తారు కొడుక? ఇది తెలియక అన్నకు తెలియక ఇంత పండుగ చేస్తున్నారు. అలా నువ్వు తెలిసిన వాళ్ళు ఇంట్లో ఎంత మంచిగా అనుకున్నారు. దేవుడు లేరు, దయ్యం లేరు అన్నాళ్ళు ఇన్నాళ్ళకు పండుకొని గుర్రు అంటారు. ఇలా తెలిసిన తెలియక వీళ్ళందరూ వచ్చి కలుగుతారు. వీళ్ళందరూ తెలియక వస్తున్నారు. తెలిసిన వాళ్ళు చూడుకో గర్రు గుర్రు ఇంటి ముందర మంచాలు వేసి కూలర్ లేరు ఇక గర్రు గుర్రు అంతేనా కొడుక? గర్రు గుర్రు చేతుల అంతేనా? అంతే. ఆ కొడుక నీకు ఎంత మానవారికి నువ్వు కొడుక నోటికి ఎంత అంత మాట్లాడతావురా? కనిపించని దేవుడు కన్న తండ్రి, కనిపించని దేవత కన్న తల్లిరా. అబ్బాయిని మించిన దేవుడు ఉంటారా? ఆడబిడ్డలు మించిన చుట్టాలు ఉంటారా కొడుక? నీ పరుసు ప్రయోగంలో చేయవారా? అస్సలకే మళ్ళీ ఇంకోసారి అడిగితే నిన్ను చంపుతా చెప్పలేదు. రావో లోకమా కొండగట్టుగా కోతులు కదా కూర్చుండి చూసినట్టు మిట్ట చూస్తారు. మరి పొల్లగాడు ఎందుకు ఇస్తారయ్యా? నీకు ఒక్కలన్నంచేది చాలు కోడు కుక్క. ఒక్కలన్నంచేది కొట్టకపోయినది. అబ్బా మళ్ళా కొడుకా అయ్య వీడికంటే ఇంత శోభం అప్పుడే నువ్వు ఇంకెక్కువ తక్కువ ఇక్కడనే మాట్లాడుకుంటున్నావు అనుకో. అయ్యో నంపిన కోరికన్న పేరు నాకు అత్తది. ఇక నువ్వు అత్తది ఇంక ఇక్కడనే ఉండదు. అత్తది ఇంటికాడ మా తాత పండుకున్నవరే తలకాయలో పండించేసిన మరి ముసలోళ్ళు ఉండదు. అప్పుడు ముసలోళ్ళని చూస్తేనే నాకైతే చెట్టు చెప్పాలని ముట్టుకొస్తుంది. అబ్బా 2000 పింఛన్ వచ్చిన కాదు చాలా ఉంటారా? అలా అవుతారా? కొడుకులే అంటారా? బిడ్డలు తీసుకుపోయి గడ్డ చూస్తారు, కొడుకులు తీసుకుపోయి కొత్త కూడా తెచ్చిస్తారు. నువ్వు నా ముంగటు ఉండకు. ఇది అందరూ నన్ను ఇక తప్పితే మాట్లాడేటువంటి కాదు. నేను మాట్లాడేటువంటి కాదు. నువ్వు రూపుతో కూర్చుకుంటూ పోతా కానీ మాట్లాడి పడేటువంటి అసలు బాబుతి గారి పాపాత్ముడా కన్న తండ్రి అంటే ఎవరైనా కన్న తండ్రి పట్టుకొని కలవారి మాటలంతా కర్మ
ముఖం చూసిన పోతా నువ్వు చూడకు నేను ఎవరు చూడమంటాను నేను చూడమని బతిరాతాను ఆ నువ్వు కూడా చూడకు కొడుక అలనాటి మాటలు అనద్దు కొడుక నువ్వు నడువు ఇక్కడ ఉండకు మళ్ళా నడువురా నడువు నువ్వు నడువు ఇక్కడ ఉండకు నడువు నీకు భగవంతా నా పెద్ద కొడుకు నన్నగానన్నారు నాకు ఎవరు నా నడిపి కొడుకు దిక్కాలి ఏ తీరు కలి దయకు పెదవో ఏ తీరు కలి దయకు పెదవో ఏ తీరు కలి దయకు పెదవో వినవముగా